విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. టెలికాన్ఫరెన్స్లో పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానికేతరుని ఎలా పెడతారని, కోట్లు కుమ్మరించినా ఓడిపోతామని టీడీపీ నేతలు చెప్పడంతో చంద్రబాబు పోటీకి దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు నాయుడు. అన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అభ్యర్థి ఎంపిక మీద మరొకసారి పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు అభ్యర్థిని పెట్టడం లేదంటూ కూడా టెలికాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. మొదటి నుంచి కూడా చాలామంది సీనియర్ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బలం తక్కువగా ఉంది కాబట్టి పోటీ పెట్టకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీకి కూటమికి కలిపి కేవలం 200 ఓట్లు మాత్రమే ఉన్నాయని, వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి మద్దతు ఉంది, 620కి పైగా ఓట్లు ఉన్నాయి, రెండు పార్టీల మధ్య 400 ఓట్లు వ్యత్యాసం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పోటీకి పెట్టి ఓడిపోవడం కంటే పోటీకి దూరంగా ఉండడం అనే అభిప్రాయాన్ని మెజార్టీ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. 3 సార్లు అభ్యర్థి ఎంపిక మీద సమావేశం అయినప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడుతో మళ్ళీ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు. కొంతమంది నేతలు అభ్యర్థిని పోటీలో పెట్టాలని, మరి కొంతమంది నేతలు అభ్యర్థిని పోటీలో పెట్టకూడదంటూ కూడా చంద్రబాబు నాయుడుకి స్పష్టం చేశారు. అయితే నిర్ణయం మీరే తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అయితే నిన్న మాత్రము తెరపైకి కొత్తగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు వచ్చింది. 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు. దీంతో అభ్యర్థిని నిలబెడుతున్నామంటూ ఆయన నామినేషన్ దాఖలు చేస్తాడంటూ అభ్యర్థిపై ప్రకటన కూడా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పినప్పటికీ కూడా మరొకసారి మళ్ళీ అభ్యర్థి ఎంపిక మీద పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా మెజార్టీ నేతలు అభ్యర్థిని పోటీలో పెట్టవద్దు, పోటీలో పెడితే ఖచ్చితంగా ఓడిపోతాము. బైరా దిలీప్ అనే వ్యక్తి గుంటూరు జిల్లాకు చెందినవాడు. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికల్లో స్థానికేతర నేతని ఏ విధంగా తీసుకువచ్చి పోటీలో పెడతారు. ఇప్పటికే వలస నేతల పెత్తనం అంతా కూడా ఉమ్మడి విశాఖ జిల్లా మీద ఎక్కువైపోయింది. స్థానికంగా ఉన్న నేతలందరికీ కూడా ప్రయారిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో స్థానికేతరులు పెట్టవద్దంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చారు. బైరా దిలీప్ పోటీ చేస్తామని ముందుకు వచ్చినప్పటికీ, బైరా దిలీప్ను పోటీలో నింపాలని భావించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న నేతల ఒత్తిడితోని తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గింది. ఈ రోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో మీ నిర్ణయం మేరకు అభ్యర్థిని నిలబెట్టడం లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు వారికి స్పష్టం చేయడం జరిగింది. అలాగే మొదట్లోని కూడా అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న నేతలు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కంటే మనకి పోటీలో ఓట్లు తక్కువగా ఉన్నాయి. 400 ఓట్లను భర్తీ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కేవలం ఒక 50-100 వరకు ఓట్లు తేడా ఉంటే పోటీ చేయొచ్చును, కానీ 400 ఓట్లు తేడా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. అందులో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతను ఎదుర్కోవడం చాలా కష్టము. ఆయనకు అన్ని పార్టీలతోనూ కూడా పరిచయం ఉంది. ఒకవేళ పోటీ పెట్టినప్పటికీ కూడా ఓటమి ఎదురవుతుంది. అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ 2 నెలలు కూడా కాలేదు. ఈ 2 నెలల్లో కూడా పార్టీ అభ్యర్థి ఓటమి చెందారంటే అది ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటేనే బాగుంటుందనే మెజార్టీ నేతలు తమ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడికి తెలపడంతో పోటీలో పెట్టకూడదనే చివరికి నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది వలస నేతలు గంటా శ్రీనివాసరావు కానీ, లేదంటే సీఎం రమేష్ కానీ, వెలగపూడి రామకృష్ణ బాబు లాంటి వారు పోటీలో పెట్టాలని చెప్పినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న నేతల పోటీ పెట్టొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన ఒత్తిడి తేవడంతో చివరికి పోటీ పెట్టకుండా తాము తప్పుకుంటున్నట్లు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని మరి కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పష్టం చేయనున్నారు. అరుణ. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.